న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాలము వారికి కనబడు. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అతిశయించుతురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వెళ్ళినట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, నీకు వందనములు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినుచుండగా వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. వెతపడుచిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరిచి నీ వాక్యానికి తగిన 100 ఫలము ప్రభా మాలో అందరికీ దయచేయని వేడుకొంచు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జూలై 11వ తారీఖు అంతర్జాతీయ జనాభా దినోత్సవం కదా. దీనిలో కొన్ని లెక్కలు ఇచ్చారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. 2022వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు కల్లా 8 కోట్ల మంది ప్రపంచంలో జనాభా విజృంభించినట్టుగా దీనిలో రాశారు. కోవిడ్ దినాలు ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఆ కోవిడ్ జనాభా లెక్కలన్నీ కూడా కోవిడ్ లెక్కలతో కలిపి చూపించేవారు. పైన కోవిడ్ కేసులు ఉండేవి, కింద జనాభా కేసులు ఉండేవి. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండేవి, జనాభా సంఖ్య పెరుగుతూ ఉండేది. నేను ఆ పైన చూస్తూ ఉండేది, కింద చూస్తూ ఉండేవాడిని. అప్పట్లో 777 కోట్లు ఉన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. కరెక్ట్గా 777 కోట్లు 2021 సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది అది. అది ఇలా చూసేటప్పటికి నవంబర్ 22వ సంవత్సరానికల్లా ఎంతమంది అయిపోయారంట? 800 కోట్ల మంది అయిపోయారు. 2037 సంవత్సరానికి అంటే మనలో చాలామంది జనాభా 900 కోట్ల మంది అయ్యే వరకు కూడా మనం అందరం ఉంటాం అన్నమాట. ఇంకా మీలో కొంతమంది పిల్లలు యవనస్తులు బహుశా 2058 సంవత్సరానికి 10 బిలియన్ అంటే 100 కోట్ల మంది చేరుకుంటారు. అంటే ప్రజలు రోజు రోజుకి విజృంభిస్తూ ఉన్నారు. వారితో పాటు సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి గిద్యోన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా సహజంగా ప్రజల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు ధన్యులుగా భావిస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు గొప్పవారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు, అంతే కదా లోకంలో ఉండే ధోరణి. ఎక్కువ మంది కలిగి ఉన్న వాళ్ళు బలవంతులు, మంద. ఎక్కువ 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 ప్రజలు విజృంభిస్తూ ఉన్నప్పుడు, జనాలు విజృంభిస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యన అనేవాళ్ళు మేమిద్దరం మాకు ఇద్దరు కదా. ఇంకో నినాదం ఉండేది, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు కాదండి, హద్దు ముగ్గురు వద్దు. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నారు కదా, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కువ మందిని కనాలి, పిల్లలు కనాలి. అదేంటో విచిత్రం. అంటే ఆ బ్యాలెన్స్ తప్పిపోద్ది. జపాన్లో చాలామంది అనుకున్నారంట, మాకు ఇదే అనుకున్నారంట. ఏమనుకున్నారు? ముగ్గురు వద్దు, ఇద్దరు హద్దు, ఒకరు ముద్దు అనుకున్నారు. ముసలోళ్ళు ఎక్కువైపోయారు, యవనస్తులు తగ్గిపోయారంట. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇంకా పిల్లల కన్నోళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నారంట. ముసలోళ్ళు ఎక్కువైపోయారు, మరి ఏం చేస్తారు? హద్దులు దాటిపోయినాయి. దేవుడు బ్యాలెన్స్ అంటే ఎంతమంది పుట్టాలి, ఎంతమంది చచ్చిపోవాలన్నది మనం నిర్ణయించకూడదు కదా. కోవిడ్ కూడా కొంతమంది అంటూ ఉన్నారు, కోవిడ్ కూడా మనిషి జనాభాను తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో ఒక కాంట్ర ఇది కూడా ఉంది, ఒక నినాదం కూడా ఉంది కదా. మెడిసిన్ మాఫియా ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనుషుల్ని మనం పెంచడానికి తగ్గించడానికి మనం సరిపోం. అలాగని మనుషులు ఎక్కువైపోయినంత మాత్రాన మనకు బలం ఉన్నట్టు కాదు. లోకంలో మనం చూస్తున్నాం, మా సంఘంలో చాలామంది ఎక్కువ మంది అండి, మా కంపెనీలో చాలా పెద్ద కంపెనీ అండి. ఒక గొప్పతనం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనుషుల భుజబలం మీద ఆధారపడి ఉండదు కదండి.
ఈ రోజుల్లో చాలామంది మెజారిటీని చూసుకొని అతిశయించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మేము మెజారిటీ, మేమేం చెప్తే అదే జరగాలి. సంఘాల్లో కూడా ఈ ధోరణి వచ్చేసింది కదా. బాగా డబ్బు సంపాదించేవాడు గొప్పోడు ఎలా అవుతాడు? వాడు ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నంత మాత్రాన గొప్పోడు అవడు. బాగా ఎక్కువ చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదు. డిగ్రీల మీద డిగ్రీలు చేసినా కొంతమందికి బుర్ర ఎదగదు. మరి వారి సంగతి ఏంటి? ఏ చదువుకొని అమాయకులు సైతం కొన్నిసార్లు చాలా బాగా ప్రావీణ్యత సంపాదించుకున్నారు. మరి వారి సంగతి ఏంటి? దేవుని యొక్క మ్యాథమెటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గిద్యోను జీవితంలోంచి మనం ఈరోజు 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 7వ అధ్యాయము అక్కడ మొదటి వచనాన్ని చూస్తే వాళ్ళందరూ లేచారంట. అతనితో ఉన్న జనులందరూ వేకుని లేచి చూసేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితి, హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాలెము వారికి కనబడెను. మిద్యానీల దండుపాలెము వారికి కనబడెను. దండు వీరు మిడతల్లాగా విజృంభించారు. చూడండి అక్కడ 12వ వచనంలోకి వెళ్తే, మిద్యానీయులు అమాలేకీయులను తూర్పున వారును లెక్కకు మిడతల వరే ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరం నందున్న ఇసుక రేణువలే లెక్కలేనివై ఉండెను. దే ఆర్ వాస్ట్. వారు చూడ్డానికి దండు అంతా కూడా మిడతల దండులా ఉన్నారంట. మిడతలు అంటే మనకు తెలియదు, కానీ వాస్తవానికి ఆ రోజుల్లో మిడతలు బాగా ఎక్కువ దాడి చేసేది. 2021 సంవత్సరంలో మిడతలకు కూడా మనం భయపడ్డాం కదా. ఒక్కసారి మిడతలు దండుగా వస్తుంది, వచ్చి మొత్తం పంటనంతటిని నాశనం చేసేస్తుంది. ఆ సమయంలో కంటు చూపు మేరకు మనం చూస్తే ఇంకేం కనిపిస్తుంది, ఇంక పచ్చదనం కనిపిస్తుంది, అంత పురుగులమయం అయిపోద్ది అనమాట. అది సహజమైన దృశ్యం, అదొక నాశనానికి సాదృశ్యం. మిద్యానీయులు మిడతల్లాగా చుట్టూరు కమ్మేశారంట. మొత్తం భూమి మీద ఇసుక కనిపించట్లేదు అనమాట. ఇంకా ఎక్కడ చూసినా మిద్యానీయులు వారి యొక్క డేరాలు, వారి యొక్క గుడారాలు. దీనిని చూసిన సహజంగా ఏ వ్యక్తికైనా కలిగేది ఏంటంటే భయం. మన పోరాటాల్లో మనం ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి, ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి మొట్టమొదటిది భయపెట్టే ఆతృత. మనందరం ఈ పరిస్థితి గుండా వెళ్ళవలసి ఉంటుంది కొన్నిసార్లు. భయపెట్టే ఆతృత. అమ్మో, నాకంటే ఎంతమంది ఇంటర్వ్యూకి అప్లై చేశారో. కొన్నిసార్లు మనం చదువుతుంటాం కదా, ఒక పోస్ట్ కోసం 700 మంది అప్లై చేశారు, ఒక ఉద్యోగం కోసం 1000 మంది అప్లై చేసిన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఒక పోస్ట్ చాలా కాంపిటీషన్, ఎంతమంది ఉన్నారు, మిడతల్లాగా ఉన్నారు. నేనెంత, నా జ్ఞానం ఎంత, నాకు రిజర్వేషన్ లేదు, లేకపోతే నాకు అంత స్తోమత లేదు, నేను అంత పెద్ద కాలేజీలో చదువుకోలేను, నేను ఎవరిని? నువ్వు కొన్నిసార్లు నీ మైనారిటీ పరిస్థితిని చూసుకొని, నీ యొక్క అల్ప పరిస్థితిని చూసుకొని, అబ్బో చాలా కాంపిటీషన్ ఉంది, నాకు చాలామంది మనుషులు ఉన్నారు. ఆతురత, భయపెట్టే ఆతురత. కొన్నిసార్లు మనం ఈ ఆతురత గుండా వెళ్తూ ఉన్నాం, భయపడుతూ ఉంటాం. వారిని చూసి, మనుషులు చూసి భయపడుతూ ఉంటాం. దేవుడు అద్భుతాలు చేసిన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన గొప్ప సన్నివేశాన్ని అద్భుతంగా మార్చలేదు. మనం చూస్తే ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా మైనారిటీయే. వారు ఎప్పుడు కూడా సంఖ్యకి చాలా అల్పమైన వారే. వారు గొప్ప సంఖ్యాబలం కలిగిన వారు కాదు. వాళ్ళకి గుర్రాలు కానీ ఒంటెలు కానీ ఏమీ లేవు. మిద్యానీయుల్లోనంట ఇంచుమించు అక్కడ చూస్తే 8వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, కత్తి దూయు 120,000 మంది మనుషులు ఉన్నారండి. ఆ పైన చూస్తాం మనం 15,000 మంది ఉన్నారు. 15,000 ప్లస్ 120,000 మంది అంటే 135,000 మంది. 135,000 మంది మిద్యానీయుల సైన్యం ఉంటే వారిలో 120,000 మంది కత్తి దూయగలరంట. అంటే ఎవరు? కత్తిని హ్యాండిల్ చేయగల సామర్థ్యత, ట్రైనింగ్ ఉన్నవాళ్ళు. నేను లాస్ట్ వీక్ ముందు వారం చెప్పినప్పుడు నేను చెప్పాను, దెబోరా దినాల్లోనంట అక్కడ కానీ కత్తి కానీ యుద్ధం నాకు వాడడానికి కేడమే కానీ ఈటీయే కానీ కనబడలేదంట. 5వ అధ్యాయం 8వ వచనం, యుద్ధ ద్వారము యొద్దకు వచ్చాను, ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటీయే కానీ. ఒక పక్క వీళ్ళకి 40,000 మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం లేదంట, ఈటీయే కానీ కత్తే కానీ, వాళ్ళకి వెపన్స్ లేవు.
ఆ వెపన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ లేదు. ఇంకో పక్క మిద్యానీలు ఎంతమంది ఉన్నారు? 135,000 మంది ఉన్నారు. వారిలో 120,000 మందికి ఎక్సలెంట్ ట్రైనింగ్, కత్తి దూయగల సామర్థ్యత ఉంది. ఎంత గొప్ప విజృంభించిన ప్రజలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వెన్ వి ఫేస్ ద జైంట్స్, ఇలాంటి పరాక్రమం కలిగి, ఇలాంటి అద్భుతమైన బలము, ట్రైనింగ్ కలిగిన ఎక్కువ మంది ప్రజలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఈరోజు భయపెట్టే పరిస్థితులు చాలా ఉండొచ్చండి. మనల్ని భయపెట్టే పరిస్థితులన్నీ రాసుకోండి. భవిష్యత్తు గురించి కదా, నాకు ఇదిగో నా ఉద్యోగం గురించి నాకు భయం వేస్తూ ఉంది, ఆతురత, యాంగ్జైటీ, భయం, ఎలా జరుగుతుందో, ఉద్యోగం వస్తుందో లేదో, ఇవన్నిటిని రాసుకోండి. అవన్నీ వాస్తవాలు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. దాన్ని నువ్వేం మ్యానిపులేట్ చెయ్యు. వాటి గుండానే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప సవాళ్ళు ఉంటాయి కొన్నిసార్లు. నువ్వు వాటిని జయించలేవు నీ అంతటి నువ్వు. దే ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ. దావీదు కంటే దావీదు బలవంతుడా, గొల్యాతు బలవంతుడా? దావీదు బలవంతుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాస్తవాల్లోకి వెళ్తే దావీదు బలవంతుడు కాదు, దావీదు కుర్రవాడు. దావీదు వెనకాతలు ఉన్న దేవుడు బలవంతుడు. హల్లెలూయా. అది చూసుకోవాలి. మా చిన్నపిల్ల వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చిందనుకో, ఈ పిల్లలు ఆడుకుంటారు కదా, ఈ పిల్ల వెళ్ళి 10th క్లాస్ వాడిని వెళ్ళి గిల్లేసి వచ్చేస్తుంది. వచ్చేసి పరిగెత్తుకుంటే డాడీ అని వచ్చేసి నా వెనకతలు దాక్కుంటుంది. ఇప్పుడు ఎవరు బలవంతులు? అలా పరిగెడు కొట్టడానికి వచ్చేస్తాడు. కొట్టడానికి వచ్చి వాళ్ళు చూసి నీ పని చెప్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఈ పిల్ల నా వెనకతలు ఉంది కదా. దావీదును బలపరిచిన దేవుడు దావీదుకి తోడున్నంత వరకు కూడా దావీదు కంటే బలవంతుడు ఎవడు లేడు. ఇంకా దేవుడు దావీదు సైజు పెంచలేదండి. దేవుడు దావీదు సైజు పెంచాడా? దేవుడు దావీదు యొక్క స్కిల్స్ని ఏం మార్చలేదు, కానీ గొల్యాతు యొక్క స్కిల్స్ పనికిరాకుండా చేసాడు అంతే. హల్లెలూయా. 1,00,000 మంది రానివ్వండి, 135,000 మంది రానివ్వండి, ఇంకెంతమంది రానేస్తారు? రమ్మనండి. వస్తారా? రండి, ఏం పర్లేదు. మనము భయపెట్టే ఆతురతకి లొంగిపోకూడదు. నీ అప్పుల కోసం భయపడుతున్నావా? అయ్యి బాబాయ్ అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఫేస్ ఇట్. తప్పించుకొని తిరక్కో, దేవునికి అప్పగించుకో. దేవా నాకు సామర్థ్యత దయచే, నన్ను ఆశీర్వదించు, కష్టపడతాను నేను, కానీ నేను దీనికి భయపడకుండా నాకు శక్తిని దయచే. యూ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. పరీక్షలకి భయపడిపోవాల్సిన పని లేదు, మనుషులకి భయపడిపోవాల్సిన పని లేదు. భయపెట్టే ఆతురత ఏదైనా సరే దేవుడు నీ జీవితంలో దానికి కనబడేటట్టు చేశారంటే దాని అర్థం ఏంటంటే ఒకరోజు దాన్ని కనబడకుండా చేయగలడు ఆయన. హల్లెలూయా. ఇందాక చదివాం కదా 37వ కీర్తనలో, ఇందాక అబ్రహాం గారు చదివారు కదా, శ్రద్ధగా వెతికినను ఎవడో కనిపించడంట. ఆ మాట చాలా విచిత్రంగా ఉంది. ఒకసారి చదువుదామా? 37వ కీర్తన ఆ వచనం ఒకసారి ఎవరన్నా చదవండి. చూడండి 20వ వచనం. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, వాళ్ళని శ్రద్ధగా తర్వాత మనం జాగ్రత్త వెతికినా సరే వారు కనబడకయుందురు అని ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎదుట కనబడుతున్న సమస్యలు, భయాలు, ఆతృతలు ఒక దినం అవి కనిపించవు. నువ్వు శ్రద్ధగా ఎతికినా సరే అవి కనిపించవు. ఒకసారి ఆలోచించండి, 2021వ సంవత్సరంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువ భయపెట్టిన భయం ఇప్పుడు మిమ్మల్ని భయపెడుతుందా? భయపెడతాం. హ్యాస్ గాన్. ఎంత పెద్ద శత్రువు అయినా, భయపెట్టే ఎంత ఆతృత అయినా సరే అది తాత్కాలికమైనదే. దాన్ని చూసుకుంటే భయపడిపోయి లొంగిపోవాల్సిన పని లేదు. ముందుకు సాగిపో. 7వ అధ్యాయం 1వ వచనంతో ముగించలేదు, 2వ వచనంలోకి వెళ్ళాడు. చూడండి అక్కడ, ఉత్తరముగా మిద్యానీల దండు పాలెమును వారికి కనబడెను. తర్వాత యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు అంటా ఉన్నాడు. నీతోనున్న జనులు ఎక్కువ మంది అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీలు
గిద్యోన్తో పాటు ఎంతమంది ఉన్నారంటే తన స్నేహితులందరూ కలిపి పట్టుమని 10 మంది ఉన్నారు. తన గ్రామస్తులు, తన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మొట్టమొదట తన చేతిలో ఉన్నవాళ్ళు 10 మంది వారి సహాయం తీసుకొని ఆ బయలుదేవతను పడగొట్టాడు. తర్వాత దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆయా గోత్రాలకి సమాచారం చెప్పినప్పుడు మనష్షే, ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాల నుంచి మనుషులు వచ్చారు. కొంతమంది యవనస్తులు వచ్చారు. మొత్తం అందరినీ లెక్కపెట్టగా కొంతమంది బలవంతం చేసి తీసుకొని వచ్చి ఉంటారు, భయపెట్టి తీసుకొని వచ్చి ఉంటారు. మొత్తం అంతా ఇశ్రాయేలీలు పోరాడడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎంతమంది అంటే 32,000 మంది. ఎంతమంది చెప్పండి? 32,000 మంది. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? 135,000 మంది. ఇశ్రాయేలీలు ఎవరు గొప్పోళ్ళు? మిద్యానీయులే ఆబ్వియస్గా. ఇక్కడ అసలు కంపేర్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఎంతమంది? 32,000 మంది. ఎక్కువ మందా? ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళు చాలా ఎక్కువ మంది. నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. అప్పగింపను అంటలేదు, అప్పగింప తగదు అన్నాడు కదా. నేను వాళ్ళకి జయం ఏమన్నా, నువ్వు ఫిల్టర్ చేసే, నువ్వేం చేయాలో తెలుసా? ఇశ్రాయేలీల్ని అక్కడ అంటా ఉన్నాడు, ఎవడు భయపడి వణుకుచున్నాడో, ఎవడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చే. ఎవరికి భయం కలుగుతుందో, ఎవడు వణుకుతున్నాడో వాడిని గుర్తించి ఫస్ట్. ధైర్యం లేకుండా యుద్ధంకి వెళ్ళడానికి పని చేయమండి. మనం పోరాటాల్లో ధైర్యం ఉండాలి కదా. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నువ్వు భయాన్ని జయించాలి. ముందు గిద్యోను భయాన్ని జయించడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు జనాల దగ్గరికి వచ్చి గిద్యోను అంటూ ఉన్నాడు, మీలో ఎవరు భయపడుతున్నారో వారు వెళ్ళిపోండి అన్నాడు. 32,000 మందిలో భయపడే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఇంచుమించు మనం అనుకుంటే మన లెక్కలో ఏమండి ఎంతమంది ఉంటారు? పోలీస్ సెలక్షన్స్కి వచ్చారు అనుకుందాం, 32,000 మంది ఆర్మీ సెలక్షన్స్కి వచ్చారు. ఆ సెలక్షన్ ఆఫీసర్ చెప్పాడు, చాలా కఠినంగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్, చాలా ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది అంటే ఎంతమంది వెళ్ళిపోతారు? ఎంతమంది వెళ్ళిపోతారు? ఒక లెక్క చెప్పండి. 3,000 మంది వెళ్ళిపోతారు. ఎందుకు? మిగతా వాళ్ళందరూ ఉద్యోగం కోసం వచ్చారు, ఒళ్ళు మండిపోయి వచ్చారు కొంతమంది. దీనిలో 32,000 మంది అంటే చాలా మంది వాళ్ళ కుటుంబాల కోసం, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత కోసం, భవిష్యత్తు కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే 10,000 మంది వెళ్ళలేదండి, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంట. 32,000 మందిలో 22,000 మంది భయపడే వాళ్ళు ఉన్నారంటే ఏమనాలి? ఇశ్రాయేలీల్ని ఏమనాలి? చస్తే చచ్చిపోతాం బాబోయ్, కానీ యుద్ధంలో మాత్రం చచ్చిపోం. బానిస బ్రతికులే మాకు చాలు. అందుకే ఇశ్రాయేలీలు అంట వెనక్కి చూసుకుంటే ఎదరికి నట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళంట. కానీ వాళ్ళ చూపు ఎప్పుడు ఉండేది? ఎటు ఉండేది? ఐగు ఇలా చూసి ఎదరు నడుస్తుంటే ఏమవుతావు? నువ్వు కాలు తనుకొని పడతావు. భయము. నీ చుట్టూరు 22,000 మంది భయపడే వాళ్ళు ఉంటే నువ్వు ఇంకేం నాయకుడు అవుతావు? ఆల్నైట్ ప్రేయర్కి మన వాళ్ళు మొన్న ఆల్నైట్ ప్రేయర్కి అయితే 70 మంది వచ్చారు. ఆల్నైట్ ప్రేయర్కి 17 మంది మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఎత్తబడిపోయారు. అంటే అఫ్కోర్స్ ముందు అనౌన్స్మెంట్ చేయలేదు, మీ తప్పేం కాదు. ఇప్పుడు అక్కడ ప్రార్థనాశక్తి ఏమవుద్ది? ఆబ్వియస్గా ఏమవుద్ది? ఏంటి ఎవరు మిగలలేదు కనీసం ప్రార్థన చేయడానికి. ఇంకో 2 గంటలే కదా ఉంటే ఏమైపోద్ది? ఖచ్చితంగా మనసు ఏమవుద్ది? కృంగిపోద్ది. అంతే కదా, ఎవరికైనా అంతే కదా. ఇశ్రాయేలీల్లో మిగిలిన 10,000 మందికి ఎలా ఉంటుంది? 22,000 మంది వెళ్ళిపోతుంటే అక్కడేమో 1,70,35,000 మంది శత్రువులు ఉన్నారు, వీళ్ళు 10,000 మంది ఉన్నారు. గిద్యోను మీద భయం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, చూడండి 4వ వచనంలోకి వెళ్దామని. చూడండి 4వ వచనం, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఎంతమంది? 10,000 మంది, ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్ద వారిని దిగ చేయమని వారికి ఒక పరీక్ష పెడతా ఉన్నాడు, వారిని శోధిస్తూ ఉన్నాడు. 10,000 మంది కూడా దేవునికి ఎక్కువేనంట. 10,000 మంది కూడా దేవునికి ఎక్కువే.
నిజమేనండి. దేవుని మ్యాథమెటిక్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మనం అనుకున్నట్టు దేవుడు మన లెక్కలు నేర్చుకోలేదు. మన లెక్కలు ఒక వ్యక్తి 1000 మందిని చంపగలిగాడు అనుకోండి, ఇద్దరు ఎంతమందిని చంపగలరు చెప్పండి? ఇద్దరు ఎంతమందిని చంపగలరు? 2000 మంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2000 మంది. మీకు లెక్కలు నేర్పించాలి, ఎవరికి రావట్లేదు కదా, ఎక్కల మాస్టర్. ఒక వ్యక్తి 1000 మందిని చంపగలరు, ఇద్దరు ఎంతమందిని చంపగలరు? ఒక వ్యక్తి 1000 మందిని తరమగలిగితే ఇద్దరు 2000 మందిని తరుగుతారు. కానీ దేవుడు ఏమంటాడు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వచనంకి వెళ్దాం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వచనం చదవండి, అందరు చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 30వ వచనం. ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఇద్దరు ఎంతమందిని పారద్రోలుతా ఉన్నారంట? 10,000 మంది. దేవుని లెక్కలు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవా, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి ప్రభా, ఏం పని మొదలు పెట్టమంటావు? దేవుడు అంటాడు 10 కోట్ల ప్రాజెక్ట్ మొదలు పెట్టమంటాడు. దేవుడు ప్రభా, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఈ చర్చి 9,000 రూపాయలతో స్టార్ట్ చేశారు, తెలుసా మీకు? 9,000 రూపాయలు ఉన్నప్పుడు, అంటే ఒరిజినల్గా మన దగ్గర బ్యాంకులో డబ్బులు ఉండమన్నా తెలియదు ఆ రోజుల్లో. బ్యాంకులో డబ్బులు దాచుకోవాలి, చీట్లు వేసుకోవాలి, ఇలాంటివి ఏం తెలియదు. లోన్లు పెట్టుకోవచ్చు అన్న విషయం కూడా తెలియదు. 9,000 రూపాయలు చేతిలో ఉంటే ఆ షీట్లు ఇప్పించారు. ఆ రోజు ఇప్పిన వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడ ఉండుంటారు కదా. షీట్లు ఇప్పించారు, స్తంభాలు తీశారు, చర్చ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఆ రోజులో కుమార్ గారు ఉండారు ఆర్కే నర్సింగ్ స్కూల్లో. ఆ సంవత్సరం 2009వ సంవత్సరం అక్కడ పెట్టుకున్నాం మనం ఆరాధన. చాలామంది అడిగారంట, అయ్యా ఎంత పెట్టారు, ఎంత మీ బడ్జెట్ ఎంత? ఏమోనండి తెలీదు. మరి ఎంత ఉంది మీ దగ్గర? సేవింగ్స్ ఎంత ఉన్నాయి? ప్రస్తుతానికి 9,000 ఉన్నాయండి. నవ్వేసి వెళ్ళిపోయావు. నేను పాకేద్దాం అనుకుంటున్నారా? దేవుడు 50 లక్షల బిల్డింగ్ కట్టించాడండి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు ఎక్కువ ఉంటే గొప్పడు అయిపోవు నువ్వు. చాలాసార్లు మొన్న ఒక వ్యక్తిని కలుసుకున్నాం. ఆ వ్యక్తి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు, చాలా పెద్ద ఉద్యోగం. ఆయన చదువుకున్నది BSc కెమిస్ట్రీయే. ఆయన ఇంటర్నేషనల్ మేనేజర్ అయిపోయాడు ఇప్పుడు. ఒకవేళ నిజంగా పెద్ద కాలేజీలో పెద్ద చదువుకుంటే చాలా పెద్ద ఉద్యోగం రావాలి. కానీ ఆయన సాధారణమైన స్కూల్స్లో, మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాడు, సాధారణమైన కాలేజీలో చదువుకున్నాడు. మరి అంత పెద్ద ఉన్నతమైన ఉద్యోగం ఎలా వచ్చింది ఆయనకి? ఒకని హెచ్చించుట ఎవరి వశమై ఉంది? దేవుని వశమై ఉంది. నమ్మిన వారు గట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనల్ని భ్రమపరిచే భద్రతలు ఉంటాయండి మన చుట్టూరు. భయపెట్టే ఆతురత దాటిన తర్వాత నువ్వు భ్రమ పెట్టే భద్రతలను ఎదుర్కోవాలి. నీ పోరాటాలు భ్రమ పెడతా ఉంటాయి. లోకం యొక్క స్థితి భ్రమ పెడతా ఉంటుంది నిన్ను. ఎక్కువ ఉంటే నువ్వు భద్రంగా ఉన్నట్టు. మనలో చాలామంది కోవిడ్ వచ్చింది కదండి. కోవిడ్ రాలేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యి బాబా, చాలామంది అబద్ధికులు ఉన్నారు మీలో. అబద్ధికులు, అమాయకస్తులు. ఎందుకు? కోవిడ్ రాలేదన్న వాళ్ళు అందరూ చాలా అమాయకులు. అందరికీ కోవిడ్ వచ్చిందండి. ఒకటోసారి రాకపోతే రెండోసారి వచ్చింది, రెండోసారి రాకపోతే మూడోసారి ఖచ్చితంగా కోవిడ్ వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వచ్చి తీరాల్సిందే. నీకు తెలియదు. నీకు జలుబు చేసినా జలుబు చేయబడి నీకు కోవిడ్ వచ్చింది, సిమ్టమ్స్ లేవు. కానీ కోవిడ్లో ఏమండి మేము 4-5 కోట్లు ఖర్చు పెట్టామండి అన్నవాళ్ళు చేతులు ఎత్తారా? ఎవరైనా ఉన్నారా? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామండి అన్నవాళ్ళు ఉన్నారా? కానీ మనందరికీ తెలుసు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈరోజు నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే డబ్బు నీ ప్రాణాన్ని కొనలేదని అర్థం. హల్లెలూయా. డబ్బు ఉన్నంత మాత్రాన ఆరోగ్యాన్ని కొనుక్కోలేమండి. ఈరోజు నీ భద్రత ఏంటి? స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నావు 30 లక్షలకి, అదే నీ భద్రత. జీవిత బీమా తీసుకున్నామండి, అదే నీ భద్రత. టర్మ్ ఇన్సూరెన్స్ అండి 2 కోట్లండి, అదే నీ భద్రత. నా పేరు మీద 10 ఎకరాల భూమి ఉందండి, అదే నీ భద్రత.
భ్రమపరిచే భద్రతలో దేవుడు ఇవన్నీ మబ్బులన్నీ తొలగిస్తాడు. అవన్నీ నాకు అక్కర్లేదురా బాబు, అవన్నీ తొలగిపోతాయి. మా పిల్లలు నా భద్రత అండి, నా ఆస్తి నా భద్రత అండి, నా ఉద్యోగం నా భద్రత. గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే చాలా సేఫ్టీ కదా. ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే ఇంకెవరు మనల్ని ఏం చేయలేరు. అబ్బాయి పుట్టేస్తుంది ఓ భద్రత, కట్నం తెచ్చేస్తాడు వీడు కదా. ఏంటి నీ భద్రత ఏంటి? భ్రమపరిచే భద్రతల్లో జీవించకండి. భ్రమలో పరిచే భద్రతలన్నీ కూడా ఒకరోజు తొలగిపోతాయి నీకు. దేవుడు అంటాడు అవి నాకు అక్కర్లే, తీసిపడే అంటాడు. ప్రభా 32,000 మందిని తీసుకొచ్చాను ప్రభా, ఏమనుకున్నావు నేను? వీళ్ళందరినీ ఎంత కష్టపడి తీసుకొచ్చాను అనుకున్నావు? భయపడే వాళ్ళందరినీ పక్కకి గంటే ప్రభా ఒక్కొక్కసారి ఆలోచించాను ఉంటాడు కదా గిద్యోను బోష అనుకుని ఉంటాడు మనసులో. ఒకటి తర్వాత ఒకడు వెళ్ళిపోతుంటే 10,000 మంది మిగిలితే, ఎస్, భయపెట్టే వాళ్ళతోటి, భయపడే వాళ్ళతోటి, వణికిపోయే వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన అవసరత లేదు. చాలాసార్లు మీటింగ్లకి వెళ్తూ ఉన్నప్పుడు మా మీటింగ్లు 1,00,000 మంది వచ్చేస్తున్నారు, మా మీటింగ్లకి 10,000 మంది వచ్చేస్తున్నారు. సో వాట్? అయితే ఏంటి? ఈ 10,000 మందిలో, ఈ 25,000 మందిలో, 1,00,000 మందిలో దేవుడు ఎంతమందిని నిజంగా వాడుకున్నాడు, పిలుచుకున్నాడు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు వాళ్ళు అక్కర్లేదు, విజయానికి వారు అక్కర్లేదు, తీసి పక్కన పడే వారు నేను వాడుకోను, వారిని వాడుకో తగదంట. నీ ఆస్తులు తీసుకొని వచ్చి ప్రభు ఇదిగో ₹1,00,000 ఇచ్చేస్తాను కదా. దేవుడు అంటాడు అవసరం లేదు, తీసి పక్కన పెట్టే. బాక్సింగ్ గారి దగ్గరికి చాలామంది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి. తీసుకునేవాడు కాదంట, నాకు అవసరం లేదు. దేవుడు తీసుకోవద్దన్నాడు. ఆలోచించండి, దేవుడు వద్దన్నాడండి, నేను తీసుకోను అనేవాడు అంట. ఈరోజు అలా నిజంగా వద్దు అని చెప్పే సేవకులు ఎవరిని ఉన్నారా? ఈరోజు అలాగా అవసరం లేనిది నీకు తీసుకొచ్చి ఇచ్చేద్దంటే నాకు వద్దు అంటావు నువ్వు. ప్రియమైన దేవుని పెట్టారు, చాలాసార్లు మనం అవసరం లేని దానికోసం ఎక్కువ భ్రమల్లో జీవిస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఈ జాబ్ వచ్చి ఉంటే నాకు చాలా బాగుండు, లేకపోతే ఈ వీరిని పెళ్లి చేసుకుంటే నేను చాలా బాగుండు, లేకపోతే ఇక్కడ నేను పుట్టుంటే చాలా బాగుండు, నాకు అమెరికాలో H1B వీసా వచ్చి ఉంటే చాలా బాగుండు. ఫైన్, వస్తే మంచిదే, కానీ అది రాకపోతే నీ జీవితంలో కోల్పోయేదేమో ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఫాల్స్ ప్రిజంప్షన్స్తో లోకం నిండిపోయిందండి కదా. ఈరోజు క్రైస్తవులు మైనారిటీగానే ఉన్నారు. సో వాట్? దేవుడు అంటాడు అయితే ఏంటి, క్రైస్తవులు 2%ఏనా? అయితే ఏంటి, ఏమైపోయింది ఇప్పుడు? భయపడిపోతారు ఎందుకు? చిందమంద భయపడకు, చిందమంద చిన్న మంద, లిటిల్ ఫ్లాక్. దేవుడు చేసే కార్యాలు లిటిల్ ఫ్లాక్తోనే ప్రారంభిస్తాడు. ఆయన అద్భుతాలు మనకు అర్థం కాదండి. కొన్నిసార్లు చిన్న ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు, చిన్న కాలేజీల్లో సీట్ ఇస్తాడు, చిన్న పరిస్థితులు ఇస్తాడు, చిన్న వ్యాపారాలు. సో వాట్? దేవుడు చిన్న పరిస్థితిని విస్తారంగా, గోధుమ గింజ చిన్నగానే నాటపడుతుందంట, కానీ అది ఎలా అయిపోద్దంట? పెద్ద చెట్టుగా మారిపోద్దంట. దేవుని రాజ్యాన్ని కంపేర్ చేశాడండి. దేవుని రాజ్యాన్ని అడవి పక్షులన్నీ వచ్చి దాని మీద గూడు కట్టుకుంటే అంటాడు కదా. ఒకసారి మార్క్స్ వార్తలోకి వెళ్దాం చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. 31వ వచనం, అది ఆవగింజను పోలి ఉంది, దేవుని రాజ్యం ఆవగింజను పోలి ఉంది. 31వ వచనం, ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే ఎలా ఉంది? అన్నిటికంటే చిన్నగా ఉందంట. చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలుగును. చిన్నదే, అన్ని విత్తనాల కంటే చిన్నదే నీ స్థానం. మా కుటుంబంలో 14 మంది మనవలు. మా అమ్మమ్మ గారికి మొన్న ఒక ఆయన చెప్పాడు కదా, ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తారు. 14 మంది మనవలు, 14 మంది కూడా చాకులు, 13 మంది కూడా చాకులు. అందరూ ఒక్కొక్కరికి, అందులో కనీసం ఒక 14 మందిలో ఒక 5గురికి 6గురికి అయినా స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. పేపర్లు వేసేవారు వాళ్ళ ఫోటోలు. ఒక్కొక్కరు సైంటిస్టులు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు. అందరూ దేశ విదేశాల్లో అద్భుతంగా స్థిరపడుతూ ఉన్నారు. అందరికంటే కడసారి వాడిని ఎవరినంటే నేనే, 14వ వాడిని.
ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతాయి? 14 మందిలో 5 అబ్బాయిలు అనమాట. ఈ 5 అబ్బాయిలు వాడిన చొక్కాలు వాడేవాడిని నేను. ఈ 13 మంది వాడిన బొమ్మలతో ఆడుకునేవాడిని నేను. ఇప్పుడు అక్కడతో ప్రాబ్లం ఏముండదు, కానీ 13 మంది ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎవరి మీద పడతాయి? చుట్టాలు ఇంటికి వెళ్తే ఎవరి మీద పడతాయి? నాకు జీవితంలో అస్సలు నచ్చంది ఒకటే చదువు. చిన్నప్పటి నుంచి కనిపెడుతున్నాను, చదువు కనిపెట్టినోడు ఎవడరా అని తిట్టుకునేవాడిని. చదువు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అసహ్యమైంది ఏంటంటే పరీక్షలు. అంతకంటే చిరాకు తెప్పించేది ఏంటంటే రిజల్ట్స్. ఎందుకు ప్రతిసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా గొడవలు అయిపోతూ ఉంటాయి కదా. జీవితంలో ఎప్పుడు కూడా నేను సామర్థ్యవంతంగా పరీక్షలు రాయగలనని ఎప్పుడు అనుకోలేదు. నాకు జీవితంలో అత్యంత అసహ్యకరమైంది నేను చెప్పకూడదు, కానీ అత్యంత భయపెట్టేది మనుషులంటే నాకు చాలా భయం. మీరు నన్ను అడవులో వదిలేసినా సరే నేను జీవించగలను, కానీ మనుషులు వదిలేస్తే మాత్రం చాలా భయపడిపోతాయి. 10th క్లాసులో క్యారేజ్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, క్యారేజ్ పెట్టుకోవాలి. ఈ క్యారేజ్ అందరు చూస్తారు, అందరు చూసి నన్ను ఏమనుకుంటారని గోడ వైపు వేసుకొని కుర్చీ వేసుకొని తినేవాడిని. గోడ ముందు కూర్చొని ఎవరికి కనిపించకూడదు. నేనేం తింటాను, భయం. న్యూస్ ఎప్పుడు చదవడానికి అవకాశం వచ్చినా సరే ముందు 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు మానేసేవాడిని నా పేరు. అప్పుడు దాటేసేవాళ్ళు కదా, వేరే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అవకాశం. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు దాటేసాను. 10th క్లాస్లో ఇంక దాటడానికి అవ్వలేదు. ఖచ్చితంగా న్యూస్ చదవాలి. నా రోటాలో పేరు ఇచ్చేస్తే తప్పని పరిస్థితుల్లో 3:30కు లెగిసి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ న్యూస్ పేపర్ కొనుక్కొని, ఆ రోజుల్లో ఇంగ్లీష్ మేడం ఉండేవారు పెద్ద ఆవిడింటికి వెళ్ళి 4:30 ఆవిడ లేపేసి ఆవిడతోటి హెడ్లైన్స్ అన్నిటిని రాయిపించుకొని బట్టి పట్టేశాను. 6 నుంచి 7:30 వరకు బట్టి పట్టేసి నీట్గా స్నానం చేసి వెళ్ళి న్యూస్ చదవడానికి నించునేటప్పటికి చేతులు వణికిపోతున్నాయి, పట్టుకోవట్లేదు, కాగితం కనిపించట్లేదు, కళ్ళు మసకు బారిపోయినాయి. 2 నిమిషాలు చదివాను. మిసెస్ సోనియా గాంధీ అనేదో చదువుతున్నాను, నాకు ఇంకా గుర్తులేదు, కానీ ఆ సోనియా గాంధీ మాత్రం గుర్తుంది. చాలా ఫాస్ట్గా, చాలా కోపంగా మా మేడం గారు స్టేజ్ మీదకి వచ్చి, నువ్వు నిజంగా 10th క్లాస్ స్టూడెంట్వేనా అన్నారు. ఆ రోజు తింగర్ నవ్వుకుంటా, బెక్క చూపులు చూసుకుంటా, ఏం చేయాలో తెలియక కింద దిగి వచ్చి జీవితంలో ఇంకెప్పుడు స్టేజ్ ఎక్కకూడదు అనుకున్నాను. జీవితంలో ఇంకెప్పటికీ స్టేజ్ ఎక్కకూడదు, నాకు వల్ల కాదు, దేవుడు నాకు ఇవ్వలేదు ఇది. ఈరోజు దేవుడు కొన్ని 100,000 మంది ముందు వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా. 32,000 మంది ఎంతమంది అయ్యారు? 10,000 మంది అయ్యారు. ఇప్పుడు 10,000 మందిని దేవుడు ఏమంటున్నాడు? వీరు కూడా చాలా ఎక్కువ మంది. ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడండి. వీరిని ఒక కొండ ఎక్కమన్నాడు. అక్కడ వాగు దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఆ వాగు దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ నీళ్లు తాగమన్నాడు. ఈ 10,000 మందితో నీళ్ళు తాగొచ్చు. ఈ నీళ్లు తాగిన మందిలో ఎవరు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళో నేను నీకు చూపిస్తాను, వారిని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. సరే, ఈ 10,000 మంది నీళ్లు తాగడానికి వెళ్తా ఉన్నప్పుడు బహుశా అందరూ ఒకేసారి తాగపోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు అలా తాగుతూ ఉండొచ్చు. లేదా ఒక 40-50 మంది ఒకసారి తాగుతూ ఉండొచ్చు. వీరిలో దేవుడు చెప్తున్నాడు 3 రకాల మనుషులు ఉన్నారు అక్కడ. ఒకరు కుక్కలాగా నేల కోరిగి ఏం చేస్తున్నారంట? నాలుగుతో నీళ్ళు తాగుతున్నారంట. కుక్క ఎలా అయితే నీళ్ళు తాగుతుందో అలాగా కృంగి నీళ్లు తాగుతున్నారు.
మిగిలిన వాళ్ళు మోకాళ్ళు వేసి నీళ్లు తాగుతున్నారు, మోకాళ్ళు వేసుకొని చేతితో నీళ్ళు తాగుతున్నారు. మిగిలిన మూడో వారు మోకాళ్ళు లేకుండా మామూలుగా వంగి నీళ్లు తాగుతున్నారు. అక్కడ చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. ఈ 10,000 మందిలో ఇంచుమించుగా బహుశా ఒక 9,700 మంది అందరూ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 300 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? చాలామంది దీనికి రకరకాల పర్యాపదాలు చెప్పారు. వాళ్ళు మోకరించారు, దాని మీద ఒక ప్రసంగం చేశాడు ఒక ఆయన. వాళ్ళు మోకరించి ప్రార్థన చేయలేదు, కుక్కలాగా గతికారంట. కాబట్టి నువ్వు మోకరిస్తే దేవుడు నిన్ను ఎంచుకుంటాడు కాదు, నువ్వు కుక్కలా గతికితే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు కాదు, నువ్వు చేతికి అందించుకొని తాగాలి, అక్కడ చేతి నీళ్ళు ఎలా పోసుకొని తాగాలా, లేకపోతే మన నోటితో తాగాలి, అది కాదు ఫార్ములా అక్కడ దేవుడు చెప్పేది. చాలామంది అట్లని చూస్తుంటారు. నువ్వు కుక్కలా గతుకుతున్నావా, నువ్వు మోకరించి తాగుతున్నావా, చేతికి అందించుకొని తాగుతున్నావు, అది ప్రసంగం కాదు అక్కడ, అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి. బహుశా నేను అనుకుంటా ఉన్నాను 10,000 మందిలో 300 మంది దే చోస్ టు బీ డిఫరెంట్. వారు ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు. వారి మైండ్స్లో ఏ రన్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ 10,000 మందిలో అరే నేను అందరిలా వెళ్ళిపోకూడదురా, నేను కొంచెం డిఫరెంట్గా ఉంటాను, నేను కొంచెం ప్రత్యేకంగా ఉంటాను. వాళ్ళు ప్రత్యేకపరుచుకొని ఉంటారు. దే చోస్ టు బీ డిఫరెంట్. ఈరోజు దేవుడు నిన్ను డిఫరెంట్గా చేస్తే జిరాక్స్ మిషన్ లాగా మారిపోకు, మిమిక్రీ ఆర్టిస్ట్లా మారిపోకు. అందరూ చేస్తున్నదే మనము చేయాలి, అందరూ వెళ్ళిన దగ్గరికే మనం వెళ్ళాలి, అందరూ చేసినట్టుగానే మనం ఉండాలి. ఎందుకు? 300 మంది వారు చేతికి నీళ్ళు అందించుకొని తాగారంట. దానిలో ఆత్మీయత ఏం లేదు, కానీ దేవుడు వారి యొక్క అనుదిన అలవాట్లని పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బహుశా దే హ్యావ్ ఏ హ్యాబిట్ ఏమో, మనకు తెలియదు. కొన్నిసార్లు వాడుకలోకి తీసుకొని వెళ్ళినప్పుడు మన నిజస్వరూపం తెలిసిపోతుంది కదా. మంచి బట్టలు వేసుకున్నప్పుడు అందరూ మంచిగానే ఉంటాం. రాత్రి 8:30 దాటిన తర్వాత మన నిజస్వరూపం మనకు కనిపిస్తుంది కదా. పొద్దున్నే లేచిన తర్వాత మన నిజస్వరూపం కనిపిస్తుంది. ఒక ఆయన ఆర్ స్టాన్లీ గారు చెప్పారు, యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత వారు ఏం చూశారంట? చుట్టబడిన రుమాలు చూశారంట, చుట్టబడిన వస్త్రం చూశారంట. ఆయన చెప్పారు, చాలా విచిత్రమైన మాట చెప్పాడు. యేసుప్రభుకి పొద్దున్నే లేచి బట్టలు మడత పెట్టుకోవడం అలవాటు అంట. అందుకే ఆ రోజు కూడా దేవుడు పొద్దున్నే తెల్లారని లేపిసాడు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత వెంటనే మొట్టమొదటి ఏం చేశాడు? రోజు పొద్దున్నే లేచి ఎంతమంది నిజంగా దుప్పట్లు మడత పెడతారు కదా, ఎంతమంది టవల్ ఆరేస్తారు, తీసిన చోటనే వస్తువులు ఎంతమంది పెడతారు. ఎస్, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. కొన్నిసార్లు నీ అనుదిన జీవితాల్లో నీ హ్యాబిట్స్ని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు మనకు తెలియదు కొన్నిసార్లు. ఏంటి ఇది కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడంటే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు నీళ్ళు ఎలా తాగుతున్నావు, నువ్వెంత శ్రద్ధగా తాగుతున్నావు, ఎగబడిపోయి తాగుతున్నావా, అందరిలాగా కక్కుర్తి పడిపోయి కరువాసిపోయి జంతువులాగా మారిపోయి తాగుతున్నావా, లేకపోతే వెల్ డిసిప్లైన్డ్గా నువ్వు తాగుతున్నావు, సైనికుల్లా డిగ్నిఫైడ్గా తాగుతున్నావు. ఎస్, గాడ్ విల్ అబ్జర్వ్. శేషారెడ్డి గారు చాలా డిసిప్లైన్డ్ వ్యక్తి. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఆదిత్యాలో చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆదిత్య కాలేజ్లో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా ఒక ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ చెప్తే ఒక ఆయన వెళ్ళాడు, యవనస్తుడు వెళ్ళాడు. పొద్దున్నే 6 గంటలకు పిలిచాడంట ఇంటర్వ్యూకి. 6 గంటలకు వెళ్ళి ఫ్రెష్గా కూర్చున్నాడు. ఆయన అడగాల్సిన ప్రశ్నలు అడిగేశాడు. అన్నీ అడిగేసిన తర్వాత నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, వెయిట్ చేయన్నాడంట. వెళ్ళిపోయాడు ఆయన. 10 గంటలకు వచ్చాడంట. సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడంట. కూర్చోవయ్యా అన్నాడంట. లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన. మళ్ళీ కనిపించలేదు, మాట్లాడలేదు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడంట. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడంట. గుడ్ ఆఫ్టర్నూన్, కూర్చోవయ్యా అన్నాడంట. మామూలు ప్రశాంతంగా కూర్చున్నాడంట. మళ్ళీ కనిపించలేదు. సాయంకాలం వచ్చాడంట. సాయంకాలం 7 గంటలకు వస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడంట. గుడ్ ఈవినింగ్, కూర్చో, నేను పిలుస్తాను. వెళ్ళలేదంట. రాత్రి 10:30కి పిలిచాడంట. రాత్రి 10:30 పిలిచి ఆయనతో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి
ఈరోజు ఇతను నేను అపాయింట్మెంట్ వేస్తున్నాను, ఇతనికి ప్రిన్సిపల్ కింద నేను అపాయింట్ చేస్తున్నానంటే బహుశా ఆయన అనుకుని ఉంటాడు కదా, ఆ మాత్రం చెప్పడానికి 7:30కే చెప్పచ్చు కదండి. ఇప్పుడు ఆయన చెప్పాడంట, ఈ వ్యక్తి నేను పొద్దున్నే 6 గంటలకు పిలిపించాను, ఫ్రెష్గా జుట్టు దూకొని ఫ్రెష్గా కూర్చున్నాడు. పొద్దున్న 10 గంటలే చూశాను, అదే ఫ్రెష్నెస్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలే చూశాను, అదే ఫ్రెష్నెస్ ఉంది. సాయంకాలం 7 గంటలకు అదే ఫ్రెష్నెస్ ఉంది. చూడండి, ఇప్పుడు 10:30 కూడా అదే ఫ్రెష్నెస్ ఉంది, అదే ఉద్యోగం ఉంది. ఉద్యోగానికి కావాల్సింది ఎలాంటి వ్యక్తిత్వం. హల్లెలూయా. ఆయన థియోఫిలస్, సరాల థియోఫిలస్. ఈరోజు ఆదర్శ్ కాలేజ్ అని 2 కాలేజీలకి ఆయన డైరెక్టర్. ఆయనే కొనుక్కున్నాడు 2 కాలేజ్, డిగ్రీ కాలేజ్, విశాఖపట్నంలో పెందుత్తులో అతి పెద్ద డిగ్రీ కాలేజీలో ఆయనకి. ఒక దినాన్న ఇప్పుడు కూడా ఆయన వస్తే అలా ఫ్రెష్గా ఉంటాడు. మనిషికి మరి ఏంటో ఆ ఫ్రెష్నెస్ ఏంటో తెలియదు. మన నెత్తి మీద గంపడ సమస్యలు పెట్టుకున్నా సరే ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు. దేవుడు మరి ఆయనకి ఆ ఫ్రెష్నెస్ ఇచ్చాడు. హల్లెలూయా. మనుషులు చూస్తారు, నిన్ను అబ్జర్వ్ చేస్తారు. మనుషులే అలా చూస్తుంటే దేవుడు చూడ్డా. నీకు కోపం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు, నువ్వు అలసట వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు, నువ్వు తొందరపడినప్పుడు ఎలా స్పందిస్తావు. ఎస్, గాడ్ కేర్స్ అబౌట్ యువర్ డ్రింకింగ్ హ్యాబిట్స్. దేవుడు నువ్వు మంచినీళ్ళు ఎలా తాగుతావు పట్టించుకునేవాడు. బీ సీరియస్. చిన్న మాట చెప్తాను. ఒకసారి ఒక యూత్ రిట్రీట్లో మాట్లాడడానికి వెళ్తే ఒక కుర్రవాడు వచ్చాడు. డాక్టర్ గారు, ఆయన ఎండి చదువుతున్నాడు, కుర్రవాడు అనకూడదేమో. అన్న మీరు నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు. తమ్ముడు నేను నీకు తెలుసా అంటే, మీరు నాకు తెలుసు అన్నాడు. నాకు నువ్వెవరో తెలియదు తమ్ముడు, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు తమ్ముడు, మీకు నేను ఎవరినో తెలియదు కానీ మీరు నాకు తెలుసు అన్నాడు. సరే మనం ఎక్కడ కలుసుకున్నాం మొట్టమొదటిసారి అంటే, పలానా పెళ్ళిలో కలుసుకున్నాం అన్నాడు. ఆ పెళ్ళి గురించి ఆలోచిస్తా, పెళ్ళిలో నేను మెసేజ్ చెప్పలేదు, గ్రీటింగ్స్ చెప్పలేదు, పాట పాడలేదు, మ్యూజిక్ వాయించలేదు, కనీసం స్టేజ్ మీద కూడా లేను. ఆలోచించాను, ఇదే పెళ్ళిలో కలుసుకున్నాం అంటే, పెళ్ళిలో కలుసుకున్నామా, నాకు గుర్తులేదు తమ్ముడు అంటే. ఆ రోజు మీరు భోజనం చేస్తున్నప్పుడు 6 కలిసి కూర్చున్నారన్నా. మీరు భోజనం చేసిన తర్వాత అందరూ కూల్ డ్రింకులు తాగేసి ఎవరు చైర్లు వాళ్ళు పెట్టేశారు, ఎవరు ప్లేట్ వాళ్ళు పడేశారు, కానీ గ్లాసులు మర్చిపోయారు. ఆ రోజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు సైలెంట్గా వెళ్ళి గ్లాసులన్నీ కలెక్ట్ చేసి డస్ట్బిన్లో పడేశారన్న. ఆ రోజు అనుకున్నాను, సేవకుడు అంటే ఇలా ఉండాలి అనమాట అనుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను ఆ రోజు విధేయత మీద కానీ, దీనత్వం మీద కానీ, తగ్గించుకునే స్వభావం మీద కానీ ఏ ప్రసంగం చేయలేదు అసలు. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ యూజువల్లీ డూ. నేను సాధారణంగా రెగ్యులర్గా చేసే పని ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. కానీ ఎవడో గమనిస్తున్నాడు, అది ఎవడో కుర్రోడు గమనిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని గురించి చెప్తున్నాడు. ఆ రోజు నేను నేర్చుకున్నాను సర్వెంట్ హార్ట్ అంటే ఏంటో, మినిస్ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఈరోజు నీ జీవితాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, నీ హ్యాబిట్స్ దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మొట్టమొదటి చూసాం భయపెట్టే ఆతురత చూసాం, భ్రమపరిచే భద్రత చూసాం. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నప్పుడు నీ భ్రమలన్నింటినీ తొలగించి బలపరిచే బాధ్యత తీసుకుంటాడు ఆయన. బలపరిచే బాధ్యత, నిన్ను బలపరిచేది ఆయనే, దేవుడే. అందుకే అన్నాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, అందుకే చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువు, 4వ వచనం నుంచి 6వ వచనం చదువుదాం. చూడండి, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానికి జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడదు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడు నిన్ను బలపరిచేవాడండి. అందరూ చెప్దాం, దేవుడు మనల్ని ఏం చేసేవాడు? బలపరిచేవాడు. బలపరిచే బాధ్యత అయింది. ఎస్, నువ్వు నిలబడ్డానికి ఇష్టపడితే నిన్ను బలపరిచేవాడు ఆయన. నువ్వు ఆ భయపెట్టే ఆతృతలోంచి దాటుకొని వచ్చావు, భ్రమపరిచే భద్రత నుంచి దాటుకొని వచ్చావు. ఇప్పుడు బలపరచవలసిన బాధ్యత నీది. దేవుడు నిన్ను ఒంటరిగా వదిలేడు. ఎస్, వీళ్ళందరినీ పంపించే అవసరం లేదు నాకు. మిద్యానీయులు బహుశా అనుకొని ఉంటారు కదా, మిద్యానీయులు రే
మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి రా, లెక్క పెట్టి చెప్పుంటారు. సార్ మన వాళ్ళు 1,35,000 మంది ఉన్నారు సార్. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముందు 32,000 మంది ఉన్నారు సార్. పర్లేదులే, మన వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి ఒక్కొక్కరిని వేసేస్తే 2-3 గంటల్లో వాళ్ళని చంపేస్తాం అనుకుని ఉంటారు. మధ్యాహ్నం అయింది, పంపించారు. అరే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,35,000 మంది సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. అరే మిగతా వాళ్ళందరూ భయపడిపోయారంటండి, భయపడిపోయి వణికిపోయి ఇంటికి వెళ్ళిపోయారంటండి. పగలబడి నవ్వుకొని ఉంటారు. సాయంకాలం అయింది. ఒరే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది? 1,35,000. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది. ఎన్ని జోకులు చెప్పుకొని ఉంటారో మిద్యానీయులు కదా, ఎంత నవ్వుకొని ఉంటారు. కానీ నిన్ను బలపరిచేవాడు నీతో ఉన్నప్పుడు మనుషులు నీ గురించి ఏమనుకుంటారో సంబంధం లేదు. ఆ రోజు దేవుడు గిద్యోనికి వాగ్దానాన్ని ఇచ్చాడంట. చూడండి 7వ వచనం చదువుదాం. చూడండి 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించదును, మిద్యానీయులను నీ చేతికి అప్పగించింది. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ప్రామిసెస్. దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు అండి. ఆయన నీతో మాట్లాడేవాడు. ఇది 3వసారి ఆయన వాగ్దానం చేయడం. 6వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చేశాడు, 6వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చేశాడు, ఇప్పుడు 7వ అధ్యాయం 7వ వచనంలో చేస్తాను. ఎస్, నేను విడిపిస్తాను, ఈ 300 మందితోనే నేను విడిపిస్తాను, ఈ 300 మందితోనే అద్భుతాలు జరిగిస్తాను. గాడ్ ఈజ్ నాట్ రేషనల్. రేషనాలిటీ అంటే ఏమంటాం తెలుగులో? హేతువాదం లేకపోతే లాజికల్గా ఆలోచించేవాడు దేవుడు. గాడ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. దేవుడు మతి లేకుండా మాట్లాడేవాడు కూడా కాదు. గాడ్ ఈజ్ ట్రాన్స్రేషనల్, అంటే హీ ట్రాన్సెండ్స్. రేషనాలిటీని ఆయన అధిగమించేవాడు, లాజిక్ని ఆయన అధిగమించేవాడు. సాధారణంగా ఇల్లాజికల్గా మాట్లాడే వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటాం కదా, లాజికల్గా మాట్లాడే వాళ్ళు తెలివైన వాళ్ళు అంటాం. కానీ లాజిక్కి బియాండ్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద లాజిక్. సహజమైన సిద్ధాంతాలకి భిన్నంగా ఇంకా అధికంగా పనిచేసే వాళ్ళని అద్భుతకరుడు అంటాం. హల్లెలూయా. మన దేవుడు రేషనల్ కాదు, మన దేవుడు ఇర్రేషనల్ కాదు. హీ ట్రాన్సెండ్స్ రేషనాలిటీ. మనుషుల్ని గురించి ఏం చెప్పుకుంటున్నా, ఏమనుకుంటా ఉన్నా నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీ దేవుడు వాస్తవాన్ని అధిగమించిన దేవుడు. ఎస్, 300 మందితోనే నేను మీకు జయాన్ని ఇస్తాను. 300 మందితోనే నేను జయాన్ని ఇస్తాను. నీ దగ్గర ఉన్న వాళ్ళని చూసుకొని వణికిపోకయ్యా గిద్యోను, భయపడిపోకు, నిలబడు. అంత మాత్రమే కాదండి, గిద్యోన్ని బలపరచడానికి దేవుడు చిహ్నం కూడా ఇచ్చాడు, ఒక సూచన ఇచ్చాడు. వెళ్ళి నువ్వు దండులోకి వెళ్ళు. ఈరోజు నువ్వు భయపడితే వెళ్తావా? నువ్వు స్నేహితుని తీసుకొని వెళ్ళు, నీతో ఉన్న పనివాడిని తీసుకొని వెళ్ళు, ఆ పూర అన్న వ్యక్తితోటి వెళ్ళి వాడు ఏం మాట్లాడుకుంటున్నారో విను. అంటే ఈ గిద్యోనీలకి పడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. బాగా పడుకొని నిద్ర వచ్చింది, నిద్రలో కళ్ళ కూడా వచ్చింది. ఆ కళ్ళోనంట ఒకడు చూస్తూ ఉన్నాడంట. చూడండి అక్కడ, నేను ఒక కలగంటిని 13వ వచనంలో చదువుతున్నాడు కదా, అదేమనగా యావల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినదని చెప్పాను. యావల రొట్టె అంటే అత్యంత చీపెస్ట్ బ్రెడ్ అనమాట, నాటు రొట్టె అనమాట యావల రొట్టె అంటే. మిద్యానీయులు తినడానికి తిండిలేదు, బహుశా ఆ తిండిని కూడా విమర్శిస్తూ వచ్చి ఉంటుంది బహుశా వాడు చెప్పుకున్న మాటలు వాస్తవాన్ని చాలా వెక్కిరింతగా వెటకారంగా మాట్లాడుతూ అని ఉంటాడు బహుశా. ఆ రొట్టె అంట అది దొల్లుకుంటూ వచ్చిందంట, గుడారం మీద పడ్డదంట, గుడారం పడిపోయిందంట. అప్పుడు చెలికాడు అంటూ ఉన్నాడంట బహుశా మోస్ట్ రిడాక్యులస్గా, చాలా హాస్యాస్పదంగా చెప్తా ఉంటాడు 14వ వచనం, అది ఇశ్రాయేలీయుడైన యావాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని బహుశా కామెడీ చేసుకుంటూ అనుకుని ఉంటాడు. మిద్యానీయులు 300 మందితో వచ్చేస్తాడు, గిద్యోను జయించేస్తాడని చాలా వెటకారంగా అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఆమెను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు నేను వెటకారం చేస్తున్నారు అనుకో, కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు అన్నారు అనుకో, డాక్టర్ అమ్మ గారు వచ్చేస్తున్నారు అన్నారు అనుకో, అయ్యి బాబా ఇంజనీర్ గారు వచ్చేస్తున్నారు అనుకో, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం అనండి. ఆమెననేవాడు ఎవడు? నిన్ను వెటకారం చేసే వాళ్ళందరూ వెటకారాలని ఒకరోజు దేవుడు నిజం చేసాడు అనుకో, ఏమవుద్ది?
ఏమవుద్దండి, గిద్యోను గురించి వాళ్ళు నవ్వుకుంటా వెటకారంగా ఏవో అనుకుంటుంటే దేవుడు అంటా ఉన్నాడు, విన్నావా? గిద్యోను అంట 15వ వచనంలో తన ఆ కళ వివరము దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు. హల్లెలూయా! ఎంత బలం వచ్చిందండి. దేవుడు బలపరిచే బాధ్యత తీసుకున్నప్పుడు నీకు బలం వస్తుంది, నూతన బలం వస్తుంది. నీకు వెటకారాల్లా వినిపించు, అది దేవుని స్వరంలా వినిపిస్తుంది. మనుషులు నిన్ను దుఃఖపరుస్తూ నిన్ను హేళన చేస్తా వెటకారం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఆమెనంటాడు. ఒకరోజు గిద్యోనంట నమస్కారం చేసి దేవునికి వందనాలు చెప్పాడంట. దేవా, నా తలెత్తేవాడు నువ్వు, రండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని ఆ 300 మందికి పిలిచాడు. నాకు ఒక ప్రశ్న, ఎంతమంది ఉన్నారు మిద్యానీయులు? 135,000 మంది. ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు? 300 మంది. ఈ వ్యక్తి ఉద్యోగంగా లేచి దేవుడు మనకి ఇశ్రాయేల్ మిద్యానీయులను అప్పగిస్తున్నాడని చెప్తే వీళ్ళు ఆయుధాలు తీసుకోవాలి. ఏం ఆయుధాలు తీసుకోవాలి? 3 ఆయుధాలు తీసుకున్నారు. చూడండి అక్కడ 16వ వచనం. ఆ 300 మంది 3 గుంపులు చేసి బోరను, వట్టికుండను, దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారి తిట్లను, నన్ను చూచి నేను చేయునట్లు చేయడన్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఇప్పుడు సడన్గా నేను అందరూ నెత్తి మీద నీళ్ళు వేసుకోండి అన్నాను అనుకో, ఏం చేస్తారు మీరు? వేసుకుంటారా? ఏమో ఒకళ్ళిద్దరు వేసుకుంటారేమో, కానీ ఇక్కడ 300 మంది ఉన్నారు. 300 మంది వేసుకుంటారా? వేసుకోరు. ఏమైంది దీనికి అనుకుంటారు, అంతేనా? మనందరం యుద్ధానికి వెళ్దాం, దేవుడు మన చేతికి మిద్యానీయులను అప్పగిస్తున్నాడు అని బలంగా చెప్పి, రండి కుండలు తీసిరండి అన్నాడు. ఏం తీసిరమ్మనాలి? కత్తెలు తీసిరమ్మనాలి, ఈటలు తీసిరమ్మనాలి, కనీసం రాళ్ళు తీసిరమ్మనాలి. ఏం తీసిరమ్మన్నాడు? వట్టి కొండలు తీసిరమ్మన్నాడు, దివిటీలు తీసిరమ్మన్నాడు, బోరలు తీసిరమ్మన్నాడు. బుద్ధున్నవాడు ఎవరైనా తీసుకొస్తారా? ఏమండి, ఎవరన్నా తీసుకొస్తారా? లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తారా? మరి వీళ్ళందరూ తీసుకొచ్చారు. నేను చేసినట్టు చేయండి అన్నాడు. ఎందుకు చేశారు వాళ్ళు గిద్యోని యొక్క స్వభావాన్ని చూడట్లేదు, గిద్యోని యొక్క రూపాన్ని చూడట్లేదు. దేవుడు బలపరుస్తున్న ఆత్మను చూస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు గొప్ప మేధావి అయిపోకపోవచ్చు నీ పిల్లలు నీకు లోపడడానికి. నువ్వు మహా తెలివైన దానివి, చాలా తెలివైన వాడివి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తివి కాకపోవచ్చు. యు మే బి వెరీ ఆర్డినరీ. కానీ దేవుడు నీలో ఆయన శక్తిని నీకు నింపినప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు ప్రజలు నిన్ను వెంబడించడానికి ఇష్టపడతారు. హల్లెలూయా! దే బ్లైండ్లీ ఫాలోడ్ అండి. నువ్వేం చేస్తావు? మేము అది చేస్తాం. నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. ఈరోజు నీ పిల్లలు నువ్వు చెప్పగలవు, నేను చేసేటట్టు ప్రార్థన చేయి. నువ్వు స్తోత్రం చెప్తా ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అది ఇదేంటండి ఒంట్లో బాగోతే ప్రార్థన అంటారు. అది లోకం దృష్టికి ఇల్లాజికల్గానే ఉంటుంది. కానీ అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తానమ్మా. మీరు ప్రార్థనలో నమ్మితే నేను నమ్ముతానండి. దేవుడు అద్భుతాలు చేయడా అండి? 2008వ సంవత్సరంలో 2007వ సంవత్సరంలో క్యాన్సర్తో మా అమ్మగారిని సిఎంసి వెల్లూరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు కౌన్సిలింగ్ పిలిచి, మీ భార్య బ్రతకదండి, మీకు ఆస్తులు ఏమైనా ఉంటే దయచేసి అమ్ముకోవద్దు, అమ్ముకున్నా బ్రతకదు, ఆమె క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉంది, దయచేసి మీ ఊరు తీసుకెళ్ళిపోండి, మర్యాదకరంగా ఆమెకి సమాధి చేయండి. ఎస్, నిజం, అది వాస్తవం. వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు. వాళ్ళు డిస్కరేజ్ చేయలేదు, వాళ్ళు ప్రిపేర్ చేశారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. రోజు నాకు ఇప్పటికీ గుర్తుండడమే, అపాయింట్మెంట్ కోసం రోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం. చెప్పాం కదా సార్ తీసుకెళ్ళిపోమని, అపాయింట్మెంట్ లేదండి, 4 రోజుల వరకు అపాయింట్మెంట్, బెడ్లు లేవు, ఖాళీ లేవు, అపాయింట్మెంట్ దొరికే వరకు మీ ఆవిడ బ్రతుకున్నదండి. అక్కడ లిఫ్ట్ దగ్గర కుప్పకూలిపోయారన్న మా డాడీ పాస్టర్ గారు. అలా కుప్పకూలిపోయి లిఫ్ట్ దగ్గర అలాగా గోడకు ఆరబడి, ఓ పక్క మా అక్క మెట్ల మీద కూర్చొని ఏడుపులు, ఇంకో పక్క ఈయన నేల మీద కూర్చొని ఏడుపులు. ఇంటికి ఏం చెప్పాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, ఎలా తీసుకొని వెళ్ళాలి, ఏం చేయాలి? ఎస్, నిన్ను బలపరచువాని యందు నువ్వు సమస్తము చేయగలవన్నామేవా.
డాక్టర్ గారు చెప్పారంట, మీరు చేయగలిగింది మీరు చేయండి, మేము చేయగలిగింది మేము చేస్తాం. హల్లెలూయా. ఆ రోజు ఎలాంటి 300 మంది సంఘం మోకాళ్ళ మీద కన్నీరు కార్చి ప్రార్థన చేశారండి. ఏదైతే సహజంగా వైద్యం బాగు చేయలేదో అది దేవుని రక్తము బాగు చేసింది. హల్లెలూయా. క్యాన్సర్ మళ్ళీ పునరావృతం కాలేదు. క్యాన్సర్ మళ్ళీ తిరగొట్టేస్తుంది అంటారు కదా, తిరగొడుతుంది అంటారు. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆరోగ్యవంతంగా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. నన్ను బలపరచువని యందు నేను సమస్తము చేయగలను. డిస్కరేజ్మెంట్లో జీవించొద్దు. ఈరోజు దేవుడు నిన్ను బలపరిచే బాధ్యత తీసుకున్నప్పుడు బలపడు, ఇతరులను బలపరచు. గిద్యోను అంటూ ఉన్నాడు కదా, నన్ను చూచి నేను చేయనట్లు చేయడి. వెళ్ళాడంట, గిద్యోను వెళ్ళాడంట, ఆ కొండ పగలగొట్టాడంట, దానిలో ఉన్న డ్యూటీ తీసాడంట, ఇంకో చేత్తో బోర పట్టుకొని ఓదడం మొదలు పెట్టాడంట. మొదట 100 మంది, 200 మంది, తర్వాత 200 మంది, ఆ 300 మంది చుట్టూరు మూగి ఒక్కసారిగా వారు గొప్ప కేకలు వేసేటప్పటికి గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము కేకలు వేసేటప్పటికి దేవుడు అక్కడ యుద్ధం జరిగించడం మొదలుపెట్టాడు. మిద్యానీయులు కళ్ళు నునుముకొని చూస్తున్నారు, ఏం జరుగుతోంది, ఏం అర్థం కావట్లేదు వీరికి. అసలు ఏం జరుగుతుందో కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, వెలుతురు వచ్చేస్తూ ఉంది. మరొక పక్క వారి శబ్దాలు, ఏం మాటలు వినిపించట్లేదు, శబ్దాలు, నాయిసెస్. వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకని ఖడ్గము మరొకని మీదకి దేవుడు మళ్లించాడంట. హల్లెలూయా. ఆ 300 మంది, 22వ వచనం, ఆ 300 మంది బోరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోని ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఆ రోజు దేవుడు గొప్ప జయాన్ని తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులు తరిమారు, మిగిలిన ఇశ్రాయేలీయులు కలుసుకున్నారు. అందరూ దేవుని కొరకు యుద్ధం చేసినప్పుడు ఆ రోజు 135,000 మందిని జయించారు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సంఖ్యాబలము దేవునికి అక్కర్లేదండి. నువ్వు సంఖ్యాబలాన్ని చూసి భయపడిపోయి ఆతృత పొందుతా ఉన్నావా? భయపడకో, సంఖ్యతో సంబంధం లేదు. కొన్నిసార్లు నీకు వచ్చిన మార్కులతో సంబంధం ఉండదు. నువ్వు ఎంతమందిలో ఒకటిగా నిలబడుతున్నావు సంబంధం ఉండదు. కొన్నిసార్లు దేవుడు రివర్స్ చేసేస్తాడు. కొన్నిసార్లు దేవుడిని బలపరిచే, ఆ భ్రమపరిచే ఆ ఫాల్స్ భద్రత నుంచి దేవుడిని తొలగిస్తాడు. ప్రతి భ్రమని తొలగించేస్తాడు. హీ గివ్స్ యూ క్లారిటీ. ఆ భ్రమపరిచే ఆ భద్రతను తీసివేసి బలపరిచే బాధ్యత ఆయన తీసుకుంటాడు. బలపరుస్తాడు నిన్ను. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నన్ను బలపరచువని అంది నేను సమస్తము. ఈరోజు నీ పరిస్థితి ఎక్కడ ఆగిపోయింది? నీ పోరాటం భయపెట్టే ఆతృత దగ్గరే ఆగిపోయిందా? అమ్మో నేను ఎప్పటికీ దీన్ని సాధించలేను, అమ్మో నేను ఎప్పటికీ నేను ప్రారంభించలేను, అమ్మో ఎప్పటికీ నేను దీన్ని పొందుకోలేను, భయపడే ఆ యొక్క ఆతృతతో నేను ముగించేస్తున్నాను ఈ పోరాటాలు. లేకపోతే ఆ భ్రమపరిచే భద్రతలో జీవిస్తా, ఇంకా భ్రమల్లో వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, ఆ డబ్బు, ఈ ఇన్సూరెన్సు, ఆ ఇన్ఫ్లుయెన్సు, ఆ రెఫరెన్సు, దీనిలోనే ఇంకా భ్రమపరిచే దానిలో ఉన్నవా తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తా ఉన్నా. దేవుడు అంటా ఉన్నాడు, అవన్నీ నేను వాడుకొని తీసి పక్కన పెట్టాయి. ఈ 32,000 మంది నాకు అక్కర్లేదు, పంపించి 22,000 మందిని పంపించి, ఈ 10,000 మంది నాకు అక్కర్లేదు, 300 మంది నాకు సరిపోతారు. ఈ 300 మందితో నేను జయాన్ని ఇస్తాను. బలపరిచే బాధ్యత పొందుకుంటున్నావు నువ్వు. దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు, దేవా నన్ను బలపరచువని యందు నేను బలపరిచేది నువ్వు కాదండి, దేవుడు. నీ శక్తి స్తోమత అనే యొక్క పరిస్థితులు కాదు. దేవుడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు, ప్రభా ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్, నేను స్పందిస్తాను ప్రభా. రండి, తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభా నీకు వందములు తండ్రి. ఈరోజు చాలా భయాందోళనలు ప్రభా, ఆతృతలతో, యాంగ్జైటీలతో, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, డిప్రెషన్తో ప్రభా సతమతమవుతున్న యవనస్తులు ప్రభా తండ్రి, పెద్దవారు నాయన బాధ్యతలు తండ్రి, ఆ భయపెట్టే పరిస్థితుల్లో ప్రభా నిమగ్నమైపోయి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు తండ్రి. మీరే వారిని విడిపించండి తండ్రి, ధైర్యాన్ని దయచేయండి నాయన, బలపరచండి నాయన. నీకు వందములు తండ్రి. మా ప్రతి భ్రమని తొలగించే దేవుడు నాయన, మమ్మల్ని భ్రమపరిచే ఆ యొక్క తండ్రి ఆలోచనలు ప్రభా, ఆ ఫాల్స్ భద్రతలు తండ్రి, ఆ ఫాల్స్ రిఫ్యూజెస్ నాయన, అబద్ధ కేడలు ప్రభా, చాలాసార్లు ఈ లోకంలో మేము వాటిని చూసుకొని మురిసిపోతాం, నేను విడిచిపెట్టేవారుగా ఉంటా ఉన్నాం.
అవి మాకెప్పటికీ భద్రత కాదయ్యా, అవి మాకెప్పటికీ ఆశ్రయాలు కాదయ్యా. డబ్బు మమ్మల్ని రక్షించలేదయ్యా, ఇన్ఫ్లుయెన్స్ కానీ రిఫరెన్స్లు కానీ మాకు సహాయపడవయ్యా. మమ్మల్ని బలపరిచేది నువ్వయ్యా, మమ్మల్ని బలపరిచేది నువ్వు తండ్రి. నీకు వందములు నాయన. మమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మాకు ఏ బాధ్యత అప్పగించినా ప్రభా దాన్ని పూర్తి చేసే తండ్రి గొప్ప దేవుడు అయ్యా, గొప్ప ప్రణాళిక నీదయ్యా. తండ్రి, మేము శత్రువుని చూసి భయపడుకున్నట్లు మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. ప్రతి అధైర్యాన్ని తొలగించండి ఆయన. ఎవరు ఎలాంటి పోరాటాల్లో ఉన్నారో తెలియదు కానీ నువ్వు వారి పోరాటాన్ని చూస్తూ ఉన్నావు తండ్రి. వారి యొక్క పరిస్థితుల్లో నువ్వు ఉన్నావయ్యా. నిజమే, వనరులు చాలా తక్కువ ఉండొచ్చయ్యా, కానీ ఆ వనరుల్ని అభివృద్ధి చేసే దేవుడు నువ్వు నాయన. 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టగలిగిన దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మా జీవితాన్ని చేతుల్లో పెట్టుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. తండ్రి, నువ్వు మాకు ఇచ్చే జయాల్లో పాలు పొందే కృపను మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఈ వాక్యం ద్వారా ప్రభా ఎవరికైతే ఈ వాక్యాన్ని మీరు సిద్ధపరిచారో నీకు వందనములు, వారితో మీరు మాట్లాడి ఉన్నారు, నీకు వందనం. వారిని బలపరచు. నిజమే, మమ్మల్ని బలపరచు అని అంటే మేము సమస్తము చేయగలమని నిండు విశ్వాసం, మొండి ధైర్యంతో ప్రభా మా ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను భాగ్యాన్ని దయచే. విత్తబడిన మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.